అహంకారముతో కలిగి ఉన్న అధికారము అవమాన పాలు చేస్తుంది. సేవతో కలిగిన అధికారము దేవుని చెంతకు మార్గం చూపుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు మనకు ఒక గొప్ప సందేశాన్ని బోధిస్తున్నాయి. అది ఏమనగా, అధికారము అందమైన జీవితాన్ని కలిగి ఉండేలాగా కారణమవ్వాలి, అంతేగాని జీవితాన్ని అంధకారముగా ఉంచకూడదు. అధికారము కలిగిన దేవుడు అందమైన సృష్టిని సృష్టించి తన పోలికతో అందమైన మానవాళిని సృజించాడు. ఈ అందమైన సృష్టి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. కానీ మానవుడు ఆయన యొక్క నిర్లక్ష్యము ద్వారా ఆ అధికారాన్ని కోల్పోయాడు. మరియు పోన్స్ పిలాతు మరియు ప్రధాన అర్చకులు అధికార అహంతో అన్యాయముగా క్రీస్తు ప్రభుకు మరణ శిక్షణ విధించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషము మనకు ఒక విషయాన్ని తెలుపుతుంది. ఆ విషయము ఏమనగా, సేవక రూపం కలిగి ఉండటం. ప్రియమైన మిత్రులారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7వ వచనము ఈ విధముగా సెలవిస్తుంది. క్రీస్తు భగవానుడు తండ్రితో సమానత్వం కలిగి ఉన్ననను మానవ రూపము దాల్చి ఈ భూలోకమునికి వచ్చాడు. సేవకుల్లో ఒక సేవకుడిగా ఉండి క్రీస్తు భగవానుడు ఎన్నో సేవలు చేశాడు. మరి అదే విధముగా మనము అధికారం కలిగి ఉంటాము. కానీ మన కింద ఉన్న సేవకులను మన హృదయముతో ప్రేమిస్తున్నామా, లేకపోతే మనకున్న అధికారముతో వారిని అన్యాయముగా శిక్షిస్తున్నామా అని ఈ యొక్క తపస్కాలములో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమిత్రులారా, ఈనాటి సువిశేషము మనకు ఒక మార్గము చూపుతుంది. ఏమని అనగా, సేవకులో సేవకుడిగా ఉండటం. ఈ యొక్క తపస్కాలంలో క్రీస్తు భగవానుడిలాగా సేవక రూపము దాల్చి మనము ఒక సేవకుడిలాగా ఈ యొక్క భూలోకంలో సేవ చేయాలి.